అన్ని స్కాములతోనే పరిపాలన చేస్తున్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000, 15,000, 15,000 అని తప్పుడు ప్రచారంతో ఈరోజు అధికారంలోకి రాగలిగారు. ఎవరికి 15,000 లేవు, ఇచ్చిన పాపాన పోలేదు, 18,000 ఇచ్చిన పాపాన పోలేదు. మీ పబ్లిసిటీతో, మీ మాయ మాటలతోనే ఈరోజు అధికారం చేజిక్కించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు అనకాపల్లి జిల్లాలో మలసాల భరత్ గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ గురునాథరావు గారు, ముద్దుబిడ్డ గుడివాడ అమర్నాథ్ గారు, అదేవిధంగా కర్ణం ధర్మశ్రీ గారు, అదీప్ రాజ్ గారు, కంబాల జోగులు గారు, గూడి ముచ్చల్లాడి గారు, పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు, మన రాజు గారు, కన్నబాబు రాజు గారు, వీళ్ళందరి సమక్షంలో రేపు భారీ ఎత్తున అనకాపల్లి హెడ్ క్వార్టర్ నుంచి కలెక్టర్ వరకు మేము విద్యార్థులందరం ధర్నా చేస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రతి ఒక్క విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి సకాలంలో. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్య కారణం ఏంటంటే మా ప్రభుత్వంలో అందరికీ ప్రతి ఒక్క విద్యార్థికి డబ్బులు వాళ్ళ తల్లి అకౌంట్లో వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏ ఒక్క విద్యార్థికి డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ ఎవరికి రావట్లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు, పిల్లలు చాలా అస్తవ్యస్త పడుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకి నెలకు 3,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి 12 నెలలు అవుతుంది. ఒక్కొక్క నిరుద్యోగికి మీరు 36,000 రూపాయలు పెండింగ్ బాకీ ఉన్నారు. దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి మేము తక్షణమే డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రతి ఒక్కరికి 36,000 రూపాయలు ప్రతి అకౌంట్లో మీరు జమ చేయాలి. ఇచ్చిన హామీలన్నీ మీరు నెరవేర్చకపోతే మిమ్మల్ని గద్దె దించే బాధ్యత రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా రాష్ట్ర యువతంతా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. సిట్టి సురేష్ రాజ్, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం జనరల్ సెక్రటరీ. ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు రాష్ట్రం మొత్తం మీద యువతకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల మీద కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడానికి ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు ఏవైతే యువకులకు, విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను తక్షణమే నెరవేర్చాలని, ఇప్పటికే ఏడాది కాలం గడుస్తున్నప్పటికీ కూడా హామీల మీద ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా వారు ఏ రకంగా అధికారాన్ని అనుభవించాలన్న ఆలోచనలో ఉన్నారు తప్పితే విద్యార్థులకి, యువకులకి ఏం చేయాలన్న ఆలోచనలో లేరని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఉద్యోగం ఇవ్వడం పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలను కూడా చాలా వరకు తీసివేసి వారి యొక్క కుటుంబాలని అంధకారంలో నెట్టినటువంటి రోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా జిల్లా అధ్యక్షులు పులేటి వెంకటేష్ గారు చెప్పారు. అలాగే మా సురేష్ అని కూడా చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే గత ప్రభుత్వం హామీలు ఇచ్చిందో యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ అవన్నీ కూడా నెరవేర్చడం నిర్ణయం పొద్దుల్లో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి అక్కడ ప్రజలు తండోలుగా రావడం చూసాం. అంటే ప్రజల్లో ఎన్నుకోబడ్డ వాళ్ళ వెనకాతలు ఎవడో ఈరోజు చూస్తే అది ఈవీఎంలతో గెలిచారా లేదంటే ప్రజలతో గెలిచారా అనే విధంగా ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులు వెళ్తే ప్రజలు వస్తున్నారు. ఓడిపోయారు 11 సీట్ల అన్న జగన్మోహన్ రెడ్డి వెనకట్లుగా లక్షల మంది జనం ఈరోజు నడుస్తున్నారు. ఎక్కడైనా కార్యక్రమం పెడితే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీని ఏది కూడా నెరవేర్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డే ఈ దేశంలో ఏదైనా మాటిస్తే నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విధానం ఈరోజు మనం ఎక్కడ కార్యక్రమం చూసినా కూడా తెలుస్తుంది. మేమందరం కూడా యువజన విభాగం నుంచి ఒకటే అడుగుతున్నాం, ఏదైతే విద్యార్థులకు కానీ, యువకులకు కానీ మీరు ఏదైతే హామీ ఇచ్చారో, నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. అలాగే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, 4 లక్షల మందికి ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. దాని మీదే రేపు మేము కలెక్టర్ ఆఫీస్లో మా జిల్లా అధ్యక్షులు వారు కానీ, స్టేట్ కమిటీ వారందరితో మేమందరం కూడా రేపు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నిరసన కార్యక్రమం తెలియజేసి మెమరాండం ఇచ్చే కార్యక్రమం మేము చేపట్టాము. కాబట్టి అది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా, మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని ఇది జిల్లా అధ్యక్షుడైన గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరించాలని, ఏదైతే నిరుద్యోగ భృతిని కానీ, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న అది కానీ మీరు నెరవేర్చకపోతే సూపర్ 6 హామీలు ఎలాగా పక్కన పెట్టారు. యువతను మాత్రం మీరు ఏదో పక్కన పెట్టాలి, రైతులు పెట్టాం, మహిళలు పెట్టాం, లేకపోతే ముసలి వాళ్ళని పక్కన పెట్టామని కానీ యువతతో ఆటలాడితే యువత యొక్క